హలో అండి. సింపుల్ నెక్ డిజైన్ అందరికీ అర్థమయ్యేలాగా ఈరోజు కట్ చేసి కుట్టుకుందాం. ముందుగా మనం నెక్ అనేది 3 ఇంచులకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ముందు స్ట్రైట్‌గా, తర్వాత ఇలా రౌండ్‌గా డ్రా చేసుకోవాలి. నెక్ వరకు కొలతలు తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి హాఫ్ ఖర్చు అనేది ఎక్కువ ఉంచి స్ట్రైట్‌గా ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసి అక్కడి నుంచి ముందు పలకలాగా డ్రా చేసుకొని తర్వాత నెక్ దగ్గరికి ఇలా పలక దగ్గర నుంచి కొంచెం రౌండ్‌గా ఇలాగనమాట. ఇలా కిందికి వచ్చేసరికి పలకలాగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పీసు, బ్లౌజ్ పీస్ అనేది జరగకుండా ఉండటానికి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది పైపింగ్ వేసుకోవటానికి 1 ఇంచ్ అనేది క్లాత్ తీసుకొని అంచు అనేది ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. క్లాత్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్ ఖర్చు అంటే పాదం ఖర్చు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడికి రాగానే చూడండి, నిదానంగా చూసుకొని అక్కడ మనం డ్రా చేసుకొని అక్కడి నుంచి పాదం ఖర్చు అనేది పెట్టుకొని నెక్ వరకు కుట్టుకోవాలి. చుట్టూరా కుట్టిన తర్వాత మనం థ్రెడ్ పెట్టి ఈ విధంగా పైపింగ్ అనేది ఒకే లెవెల్లో ఉండేలాగా థ్రెడ్ పైపింగ్ చూసుకొని నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఈ మూల దగ్గరికి మనం డోరీస్ వేసే దగ్గర అన్నమాట. అక్కడికి రాగానే మనం సూది అనేది దించి లోనకి ఈ విధంగా పాదం అనేది తిప్పి ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి ఇలాగా. నేనైతే నెక్ కట్ చేసింది ఒక డిజైన్ అండి. మళ్ళీ కుట్టేటప్పుడు ఇలా కట్ చేశాను. నెక్ దగ్గర అనేది ఇలాగనమాట. స్టార్ లాగా కింద ఇలాగా స్టార్ లాగా కట్ చేశాను. కట్ చేసి మరలా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా మనకి మూలాల దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇలాగా 2 వేళ్ళతో ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని మనం పాదం అనేది తిప్పుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది మూలల దగ్గర కరెక్ట్గా వచ్చిద్దండి. మనం ఎలా కట్ చేసుకున్నామో మూలలు అనేది సేమ్ అలాగే వచ్చిద్ది. ఈ మూలకు వచ్చేసరికి కూడా 2 వేళ్ళతో ఇలా పట్టుకొని సూది అనేది ఆ మూల దగ్గర కరెక్ట్గా దించి ఇలా తిప్పాలి. పాదం తిప్పిన తర్వాత మరలా ఇంకోవైపు కూడా ఇలాగే వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా వేసుకోవాలండి. చూడండి ఈ మూల దగ్గరికి వచ్చేసరికి కూడా అలాగే సూది అనేది దింపుకొని మూల అనేది మనం పాదం అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఇలాగా చూడండి ఇలాగా నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది డబల్ పాదంతో కూడా కుట్టుకోవచ్చండి. ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది చూడండి. ఇలాగా థ్రెడ్ పెట్టి ఇలా పైపింగ్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ సైడ్ కూడా డోరీ వచ్చే దగ్గర అనేది మూల దగ్గర ఇలా ఆపేసి సూది అనేది ఇలా దించి పాదం తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎంతైతే ఎలా వచ్చిందో సేమ్ అంత ఖర్చులోనే థ్రెడ్ పైపింగ్ అనేది సమానంగా రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత మనకి మూలల దగ్గర అనేది డోరీస్ పెట్టే దగ్గర క్లాత్ అనేది కట్ చేసి అక్కడక్కడ క్లాత్ కొంచెం కట్స్ అనేది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దీనికి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక కుట్టైనా డబుల్ కుట్టు అనేది వేసుకోవచ్చు. నేనైతే కుట్టే వేసుకుంటున్నాను. ఇలాగనమాట. పాదం ఖర్చు అనేది ఈ విధంగా ఉంచుకొని చూసుకొని ఇదిగో చూడండి అక్కడ ఆపి మూల దగ్గరికి వచ్చేసరికి ఆపి పాదం ఖర్చు మీదనే రానిచ్చి కుట్టు అనేది ఇలా మూల దగ్గరికి రాగానే పాదం అనేది తిప్పి ఇలా మళ్ళీ ఇంకొక మూల దగ్గరికి ఇలా రానివ్వాలి. అలా వచ్చిన తర్వాత ఇంకో మూల దగ్గరికి కూడా అలాగే రానివ్వాలి. చూసుకొని నిదానంగా క్లాత్ అనేది ఇలా లోపలికి అనుకుంటా ఇలా కుట్టుకోవాలి. డోరీ వేసే దగ్గర సూది అనేది దించి మనం కొంచెం రబ్ చేసుకుంటే కింది వైపున క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ అనేది నేను కొంచెం క్లాత్ మోడల్ అనేది పెడతానండి. తర్వాత ఇప్పుడు మనం డోరీస్ అనేది కుట్టి రెడీగా ఈ విధంగా ఉంచుకోవాలి. చూడండి ఇలాగా డోరీస్ అనేది ఈ విధంగా రెడీగా ఉంచుకొని ఇక్కడ ఆ సైడ్ ఈ సైడ్ అనేది డోరీస్ ఉంచుకొని డోరీస్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఆ సైడు ఈ సైడు కుట్టిన తర్వాత మనం 1 ఇంచ్ క్లాత్ అనేది
మెయిన్ క్లాతే బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా ఇలాగనమాట మనకి నెక్కుకు తగ్గట్టు ఇలాగ ముందు ఒక పీస్ కుట్టుకొని దానికి ఆపోజిట్గా క్రాస్గా ఇలా వేసుకొని కుట్టుకోవాలి. తర్వాత రెండోది కూడా అలాగే ఫస్ట్ది ఎలా కుట్టామో రెండోది కూడా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ రెండోది కూడా అలాగే కుట్టుకోవాలి. ఒకటేమో క్రాస్గా దానికి ఆపోజిట్గా ఇంకోటి క్రాస్గా ఇలా రెండు అనేది అటాచ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలాగనమాట. ఒకటి ఆ సైడు ఒకటి ఈ సైడు మనకి నెక్కుకు తగ్గట్టు ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలా చూసుకొని అన్నీ మనం కట్ చేసిన 1 ఇంచ్ క్లాత్ అనేది అన్నీ ఒకే విధంగా ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని చూడండి ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనకి కింది వైపున లైనింగ్ అనేది ఈ విధంగా చూసుకొని డబల్ మడతలాగా వేసుకోవాలి. ఇలాగా మనకి పై వైపున క్లాత్కి లైనింగ్ అనేది పైకి కనపడకుండా చూసుకొని లోనికి ఇలా మడుచుకొని క్లాత్ అనేది లైనింగ్ ఇలా మడుచుకొని చూసుకొని ఇలాగ పెట్టుకొని ఈ మూల దగ్గరికి రాగానే మనకి పాదం అనేది సూది దింపి పాదం ఇలా తిప్పుకొని ఈ సైడ్ కూడా ఇలాగ వేసుకోవాలి. చూడండి ఖర్చు అనేది మనకి నెక్కుకెళ్ళి కనపడదు, కింది వైపున ఖర్చు అనేది కనపడుతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది చుట్టూరా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు నెక్కుకి ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా నెక్ ఎక్కడికి వచ్చిద్దో చూసుకొని ఇక్కడ నుంచి ఈ మూల దగ్గర నుంచి అటు సైడ్ అనేది పెట్టుకొని చూసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా రబ్ చేసుకొని మూల దగ్గరికి రాగానే మళ్ళీ మూల దగ్గర కూడా ఇలాగే రబ్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసిన తర్వాత మరలా కింది వైపు మూల దగ్గరికి వచ్చేసరికి కూడా ఆ మూల దగ్గర ఇలాగే రబ్ చేసుకోవాలి. ఇలాగా రబ్ చేసుకొని చూసుకొని మనం స్టార్టింగ్ ఎంత పెట్టామో ఈ మూల కూడా అలాగే చూసుకొని ఇలాగా కుట్టుకొని రబ్ చేసి తర్వాత మరలా చుట్టూరా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఆ మూల నుంచి ఈ మూల వరకు చుట్టూరు అనేది ఒక డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ నెక్ డిజైన్ ఒక మేడం ఇలా పెట్టమందండి, అందుకని నేను ఇలా పెట్టాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఐడియా ఆ మేడమే ఇచ్చింది, ఇలా పెట్టండి నాకైతే అలాగే బాగుంటాయి అని అన్నదండి. అందుకని ఇలా కట్ చేసి కుట్టాను. చూడండి నెక్ డిజైన్ అనేది. ఈ నెక్ డిజైన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.